Hi friends, welcome to TechFacts. मी రఫీ. ఫ్రెండ్స్, నిన్న మన ఛానల్లో ఫస్ట్ టైం కాపీరైట్ క్లెయిమ్ పడింది. నేను చేసిన వీడియోలో లాస్ట్లో జై హింద్ తర్వాత నేను ఒక 14 సెకండ్ల పాటు సారే జహా సచ్చా మ్యూజిక్ పెట్టాను. అది అఫీషియల్ కూడా కాదు, ఒక థర్డ్ పార్టీ మ్యూజిక్ అనమాట. సో దాన్ని నేను వాడినందుకు నాకు కాపీరైట్ క్లెయిమ్ అయితే యూట్యూబ్ వేసింది. సో వాళ్ళైతే నాకు మెయిల్ కూడా చేశారు వెంటనే, విత్ ఇన్ ద స్పాన్ ఆఫ్ మనకు ఒక 100 వ్యూస్ కూడా రాలేదు అప్పటికి. సో వెంటనే వేశారు. నన్ను అడిగారనమాట, మీరు డిస్ప్యూట్ చేసుకుంటారా లేకపోతే సాంగ్ రిమూవ్ చేసుకుంటారా అని చెప్పి. సో ఎందుకు మన ఛానల్ ఇప్పుడే గ్రో అవుతుందిగా, ఎందుకు రిస్క్ అని చెప్పి నేనైతే రిమూవ్ సాంగ్ రిక్వెస్ట్ పెట్టాను. ఆ తర్వాత అరౌండ్ ఒక 5-6 అవర్స్కి, అంటే నాకు అరౌండ్ నైట్ 12 o'clock తర్వాత నాకైతే ఆ కాపీరైట్ క్లెయిమ్ అయితే తీసేశారు. అలాగే మనకి యాడ్స్ కూడా ప్లే చేశారు. ఆ 5 అవర్స్లో మనకి యాడ్స్ మాత్రం ప్లే అవ్వలేదు. అప్పటికి మనకి అరౌండ్ ఒక 1800 వ్యూస్ మాత్రం వచ్చినట్టున్నాయి. సో వాటికైతే యాడ్స్ ప్లే కాలేదు. తర్వాత మాత్రం యాడ్స్ అయితే ప్లే అవుతున్నాయి. అరౌండ్ మనకు ఒక 500 వ్యూసే వచ్చినాయి ఆ తర్వాత మనకి. సో ఎనీవేస్, చాలామంది అడుగుతున్నారు మూవీ సాంగ్స్ని పెట్టుకుంటే మనకి ఏదైనా ఇష్యూ అవుతుందని. సో ఇదే బెస్ట్ ఎగ్జాంపుల్ అనమాట. అది మూవీ సాంగ్ కూడా కాదు, ఒక థర్డ్ పార్టీ మ్యూజిషియన్ క్రియేట్ చేసిన మ్యూజిక్ నేను వాడినందుకే సో నాకైతే పడింది అనమాట. సో అది సంగతి. మీరైతే వాడొద్దు. 30 seconds అని నేను అక్కడ చదివా, 30 seconds వరకు పెట్టుకుంటే ఏం కాదని. సో 30 seconds కూడా కాదు, నేను వాడింది 14 secondsకే మనకైతే కాపీరైట్ క్లెయిమ్ అయితే పడింది. సో ఇది మనకి ఒక స్ట్రాంగ్ డోస్ అనమాట. ఇక ముందు జాగ్రత్తగా ఉండాలనేది. సో మన ఛానల్ ఇప్పుడు గ్రో అవుతుంది కాబట్టి ఇలాంటివి మళ్ళీ చేయొద్దని అనుకుంటున్నాను. సో ఎనీవేస్, ఇక ఈరోజు మనం న్యూస్లోకి వెళ్ళిపోదాం. నోకియా 9 ఎలా ఉండబోతుందో చెప్పే క్లారిటీ అయితే వచ్చేసింది. సో దీనికి సంబంధించిన ఒక అఫీషియల్ వీడియో అయితే బయటకు వచ్చింది అనమాట, లీక్ అయిపోయింది. దీంట్లో మనకి ఈ ఫోన్ ఎలా ఉండబోతుందో డిజైన్ చెప్పే వీడియో అనమాట. ఇది ఒక 360 degrees వీడియో. అంటే దీంట్లో మనకి ఫోన్ ఎలా ఉండబోతుందో అన్ని యాంగిల్స్లో కూడా చూపిస్తారనమాట. సో ఏదైతే వీళ్ళు ఇంతకుముందు ఒక పోస్టర్ రిలీజ్ చేశారు కదా నోకియా ప్యూర్వ్యూ పేరుతో, దాన్ని నోకియా 9 కూడా అంటారు. సో అందులో ఉన్నట్టే మనకి బ్యాక్ సైడ్ 5 కెమెరాలు అయితే ఉండబోతుంది. దీన్ని పెంటా కెమెరా సెటప్ అంటారు. సో ఈ 5 లెన్సెస్ కూడా ప్రొవైడ్ చేసింది జీస్ అనే కంపెనీ. సో కార్లు జీస్ అంటే వన్ ఆఫ్ ది పాపులర్ లెన్స్ మేకర్ అనమాట. లీకా అలాగే కార్లు చేసి బాగా పాపులర్ అనమాట. ప్రీమియం క్వాలిటీ ఫోన్స్లో వాడుతూ ఉంటారు. నోకియా ఎక్కువగా వాడుతూ ఉంటుంది. సో ఎనీవేస్, ఈ సంబంధించిన లెన్సెస్ అయితే దీంట్లో వాడబోతున్నారు. ఈ 5 లెన్సెస్లో కూడా ఇది ఒక కెమెరా సెంట్రిక్ ఫోన్ అని చెప్తున్నారు. అలాగే ఈ కెమెరా డిజైన్ మనకి చూడటానికి ఒక స్టైలిష్గా ఉంటుంది. ఈ డిజైన్ తయారు చేసింది లైట్ అనే కంపెనీ. ఈ లైట్ అనే కంపెనీ మనకి జనరల్గా కెమెరాలు తయారు చేస్తూ ఉంటుంది. డిఫరెంట్ కెమెరాస్, మల్టిపుల్ కెమెరాస్తో డిజైన్స్ అయితే వీళ్ళు తయారు చేస్తూ ఉంటారు. వీళ్ళకి సంబంధించిన లైట్ 16 అనే పేరుతో రీసెంట్గా ఒక కెమెరా కూడా రిలీజ్ అయింది. సో ఆ కంపెనీ తయారు చేయబోతుంది ఈ డిజైన్ని. అలాగే వీళ్ళు రీసెంట్గా ఒక పోస్టర్ కూడా రిలీజ్ చేశారు. ఆ పోస్టర్లోనే రాశారు పవర్డ్ బై లైట్ అని. సో ఈ లైట్ అంటే ఈ కంపెనీ అనమాట. వీళ్ళు కెమెరా డిజైన్స్ తయారు చేస్తారు. ఇక ఈ ఫోన్లో మనకి 5.9 inches క్వాడ్ HD+ డిస్ప్లే రాబోతుంది. అలాగే దీంట్లో క్వాల్కమ్ స్నాప్డ్రాగన్ 845 చిప్సెట్ని వాడబోతున్నారు అనేది ఒక రూమర్ అయితే ఉంది. ఇక దీంట్లో మనకి 8GB ర్యామ్తో స్టార్ట్ అవుతుంది. 128, 256 వేరియంట్స్ అయితే ఉండబోతున్నాయి. అలాగే దీంట్లో మనకి 4150 mAh బ్యాటరీ ఉంటుంది. ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ చేస్తుంది. అలాగే ఇందులో మనకి వైర్లెస్ ఛార్జింగ్ కూడా రాబోతుంది. అలాగే ఇక దీంట్లో మాత్రం ఒక డ్రాబ్యాక్ ఏంటంటే ఇది లేటెస్ట్ టెక్నాలజీ అనుకోండి, హెడ్ ఫోన్ జాక్ అయితే ఉండదు. 3.5 mm జాక్ అనమాట. సో ఎనీవేస్, ఈ ఫోన్ మనకి Q1 2019 అయితే వచ్చే అవకాశం అయితే ఉంది. కాకపోతే యాజ్ యూజువల్గా నోకియా ఫోన్ కాబట్టి కొంచెం కాస్ట్ అయితే ఎక్కువగానే ఉంటుంది. ఇక ఇది టోటల్గా ఒక కెమెరా సెంట్రిక్ ఫోను. రియల్మీ CEO మాధవ్ అయితే రీసెంట్గా ఒక ట్వీట్లో దీపావళి తర్వాత మొబైల్స్ మాత్రం కొంచెం ప్రైస్ని అయితే పెంచుతామని ఒక ట్వీట్ అయితే చేశారు. సో ఆయన చెప్పినట్టుగానే ఈ రోజు నుంచి, నిన్నటితో ఫ్లిప్కార్ట్ ఆఫర్స్ అయిపోయాయి కదా, సో ఈ రోజు నుంచి రియల్మీకి సంబంధించిన 2 మొబైల్స్ మీద కొంచెం ప్రైస్ అయితే పెంచేశారు. దాంట్లో రియల్మీ 2 అలాగే రియల్మీ C1 అయితే ఉంది. ఇక రియల్మీ 2 Pro కూడా ప్రైస్ అయితే త్వరలోనే హైక్ అవుతుందని ఆయన అయితే చెప్పారనమాట. సో రియల్మీ 2 ఇంతకుముందు మనకి 8,990 రూపాయలు ఉండేది. ఇప్పుడు మాత్రం 9,499 రూపాయలు పెట్టారు. అంటే అరౌండ్ మనకి ఒక 5-10 రూపీస్ అయితే హైక్ చేశారు. అలాగే రియల్మీ C1 ఇంతకుముందు మనకి 6,999కి అమ్మారు. ఇప్పుడు మాత్రం 7,999కి అమ్మబోతున్నారు. అంటే 1000 రూపాయల ప్రైస్ హైక్ అయితే చేశారన్నమాట. ఇక రియల్మీ 2 Pro కూడా త్వరలోనే ప్రైస్ హైక్ అయ్యే అవకాశం అయితే ఉంది. శాంసంగ్ ఇండియా ఈరోజు ఇండియాలో ఉన్న 2 మొబైల్స్కి ప్రైస్ కట్ చేసింది. సో దాంట్లో మనకి శాంసంగ్ గెలాక్సీ A6 Plus అలాగే రెండోది శాంసంగ్ గెలాక్సీ A8 స్టార్ అని చెప్తున్నారు. సో ఈ 2 మొబైల్స్కి అయితే ప్రైస్ కట్ చేశారు. సో శాంసంగ్ గెలాక్సీ A6 Plusకి మనకి 3,000 రూపాయలు ప్రైస్ కట్ చేశారు. A8 స్టార్కి ఏమో 5,000 రూపాయలు ప్రైస్ కట్ అయితే చేశారు. ఇక చేంజ్ అయిన ప్రైజెస్ ఈ రోజు నుంచి అమల్లోకి అయితే వస్తాయి. ఇంతకుముందు మనకి శాంసంగ్ గెలాక్సీ A6 Plus లాంచ్ అయినప్పుడు 21,990 రూపాయలు ఉండేది. ఇప్పుడు మాత్రం 3,000 ప్రైస్ కట్ చేశారు. సో ఇప్పుడు మనకి ఇది 18,990
990 రూపాయలకి అయితే అవైలబుల్గా రానుంది. ఇక సామ్సంగ్ గెలాక్సీ A8 స్టార్ ఇది ఒక ప్రీమియం క్వాలిటీ మిడ్ రేంజ్ ఫోన్ అనమాట. సో దీని ప్రైస్ ఇంతకుముందు లాంచ్ చేసినప్పుడు 34,990 రూపాయలు ఉండేది. ఇప్పుడు మాత్రం 29,990 రూపాయలకి అయితే అమ్మబోతున్నారు. కాకపోతే 30,000 వరకు పెట్టాలనుకున్నప్పుడు స్నాప్డ్రాగన్ 660 అంటే అక్కడ మీకు 20,000లోనే పోకో F1 ఉంది, సామ్సంగ్ A7 ఏదో ఉంది, అలాగే నోకియా 7 ప్లస్ ఉంది, అలాగే మీ మిక్స్ 2S ఉంది, ఇవన్నీ ఉన్నాయి. సో ఒకసారి చెక్ చేయండి. వాటిని అయితే అక్కడ తీసుకునే ఫోన్స్ అయితే కాదనేది నా అభిప్రాయం. ప్రపంచంలో ఎక్కువ మంది వాడుతున్న వెబ్ బ్రౌజర్స్లో టాప్లో మనకి గూగుల్ క్రోమ్ ఉంటుంది. ఆ తర్వాత మనకి మొజిల్లా ఫైర్ ఫాక్స్ ఉంటుంది. యాక్చువల్గా గూగుల్ క్రోమ్ అనేది గూగుల్ క్రోమియం నుంచి వచ్చింది. అదొక ఓపెన్ సోర్స్ ప్రాజెక్ట్. అక్కడ నుంచి ఈ గూగుల్ క్రోమ్ అనేది వచ్చింది. ఇక క్రోమియం బేస్డ్ బ్రౌజర్స్ మనకి చాలా ఉన్నాయి. సో దాంట్లో వెరీ వెరీ పాపులర్ బ్రౌజర్స్ కూడా ఉన్నాయి. యూసీ బ్రౌజరు, బ్రేవ్ బ్రౌజరు, అలాగే మనకి యాండెక్స్ బ్రౌజరు, టార్చ్ బ్రౌజరు, ఇలా మనకి రకరకాల బ్రౌజర్స్ అయితే ఉన్నాయి. కాకపోతే గూగుల్ క్రోమ్ ఇంత పాపులర్ అయినప్పుడు కూడా దీంట్లో ఒక ప్రాబ్లం అయితే ఉంది. అదేంటంటే మనకి డిఫాల్ట్గా యాడ్ బ్లాకింగ్ క్యాపబిలిటీస్ అయితే గూగుల్ క్రోమ్కి లేవు. ఇక గూగుల్ క్రోమ్ ప్రజెంట్ వెర్షన్ 70 పాయింట్ సంథింగ్ ఏదో ఉంది, అంటే ఇప్పుడు ప్రజెంట్ వెర్షన్. కానీ డిసెంబర్లో మనకి 71 వెర్షన్ అయితే తీసుకురాబోతున్నారు. దాంట్లో డిఫాల్ట్గా మనకి యాడ్ బ్లాకింగ్ క్యాపబిలిటీస్ని అయితే తీసుకురాబోతున్నారు. ఇక గూగుల్ క్రోమ్ బీటాలో అయితే మనకి ఆల్రెడీ 71 రన్ అవుతుంది. సో వీళ్ళైతే ప్రజెంట్గా టెస్ట్ చేస్తున్నారు. ఎవరైతే ఎక్కువగా యాడ్స్ ప్రొవైడ్ చేస్తున్నారు, ట్రాన్స్పరెంట్ యాడ్స్, పాపప్ యాడ్స్, రకరకాల యాడ్స్ ఉంటాయి కదా. సో ఈ యాడ్స్ అన్ని ఎవరైతే ఎక్కువగా షేర్ చేస్తున్నారో వాళ్ళందరికీ కూడా ఈ 1 మంత్ గ్యాప్లో వార్నింగ్స్ అయితే వెళ్తాయి అని చెప్తున్నారు. ఈ 1 మంత్లో ఏవైతే యాడ్స్ ఉంటాయో అవన్నీ కూడా తీయకపోతే సో 71 వెర్షన్ స్టేబుల్ వెర్షన్, ఇప్పుడు యాక్చువల్గా మనకి బీటా నడుస్తుంది కదా 71. సో స్టేబుల్ వెర్షన్లో మనకి ఇప్పుడు 70 నడుస్తుంది. 71 మనకి డిసెంబర్లో రిలీజ్ అవ్వబోతుంది. సో ఈ 1 మంత్ గ్యాప్లో వీళ్ళన్ని యాడ్స్ తీసేయకపోతే స్టేబుల్ వెర్షన్లో డిఫాల్ట్గా మనకి యాడ్ బ్లాకింగ్ క్యాపబిలిటీస్ని అయితే తీసుకురాబోతున్నారని ఒక వార్నింగ్ అయితే ఇచ్చారన్నమాట. సో మనకి ఫైనల్గా 71 వెర్షన్ డిసెంబర్లో రాబోతుంది. ఇందులో మనకి యాడ్ బ్లాకింగ్ క్యాపబిలిటీ అయితే రాబోతుంది. యాక్చువల్గా దీన్ని వీళ్ళు అనౌన్స్ చేసింది 2017 అనౌన్స్ చేసినప్పుడు కూడా దాన్ని ఇంతవరకు వాళ్ళైతే చేయలేదు. అంటే రకరకాల ప్రాబ్లమ్స్ ఉంటాయి కదా. సో అందుకని వీళ్ళైతే యాడ్ బ్లాకింగ్ క్యాపబిలిటీస్ని అయితే గూగుల్ క్రోమ్కి యాడ్ చేయలేదు. కానీ లాస్ట్ ఫిబ్రవరిలోనే తీసుకొస్తామని ఫైనల్ అనౌన్స్మెంట్ అయితే చేశారు. సో మళ్ళీ ఫిబ్రవరి పోయింది, మళ్ళీ ఫిబ్రవరి కూడా రాబోతుంది. ఫైనల్గా డిసెంబర్లో 71 వెర్షన్లో అయితే తీసుకురాబోతున్నామని క్లారిటీ అయితే ఇచ్చారనమాట. సో ఎవరైతే గూగుల్ క్రోమ్ వాడుతున్నారో ఆల్మోస్ట్ అందరూ అదే వాడుతుంటారు అనుకోండి. సో వాళ్ళకి ఇది ఒక గుడ్ న్యూస్ అనమాట. మీకు స్టేబుల్ వెర్షన్లో యాడ్ బ్లాకింగ్ క్యాపబిలిటీ అయితే త్వరలోనే రాబోతుంది. అలాగే పాపప్ బ్లాకింగ్స్ కూడా రాబోతున్నాయి. రియల్మీ నుంచి నెక్స్ట్ రాబోతున్న ఫోను రియల్మీ 3 కానీ లేదంటే రియల్మీ 3 Pro కానీ అవుతుంది. దీన్ని డిసెంబర్ లోపు ఒక ఫోన్ అయితే తీసుకొస్తామని మాధవ్ అయితే అనౌన్స్ చేశారు కదా. సో ఎనీవేస్ ఈ ఫోన్స్లో ఒకటి మాత్రం మనకి డిసెంబర్ లోపే వస్తుంది. ఇక ఈ ఫోన్లో మనకి ఒప్పో ఓన్ ఫాస్ట్ ఛార్జింగ్ టెక్నాలజీ వూక్ని అయితే ఇంక్లూడ్ చేయబోతున్నారని ఒక కన్ఫర్మేషన్ అయితే బయటకు వచ్చింది. నిన్న ట్విట్టర్లో ఒక పర్సన్ నెక్స్ట్ రాబోతున్న రియల్మీ డివైస్లో ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ ఉండబోతుందా, వూక్ ఛార్జింగ్ ఉండబోతుందా అని అడిగితే వై నాట్ అని మాధవ్ అయితే రిప్లై ఇచ్చారు. అంటే మనకి నెక్స్ట్ రాబోతున్న రియల్మీ డివైస్లో వూక్ ఫాస్ట్ ఛార్జింగ్ కూడా రాబోతుంది అనమాట. సో వూక్ ఫాస్టింగ్ ఛార్జింగ్ అనేది ఒప్పో వాళ్ళ ఓన్ టెక్నాలజీ అనమాట. దీంట్లో మనకి 50 వాట్స్ వరకు అవుట్పుట్ అయితే ఇస్తుంది. మరి ఇంత టాప్ ఫాస్ట్ ఛార్జింగ్ టెక్నాలజీని వీళ్ళు రియల్మీ 3లో అయితే ఇంక్లూడ్ చేసే అవకాశం అయితే లేదు. ఎందుకంటే రియల్మీ 3 మేబీ ఒక బడ్జెట్ మొబైల్ అయితే రావచ్చు, సేమ్ మనకి ఏదైతే రియల్మీ 2 ఉందో అలా వస్తుంది. ఇక రియల్మీ 3 Pro మాత్రం కొంచెం మిడ్ రేంజ్ ఫోను, కొంచెం బెటర్ క్వాలిటీ ఫోన్ అయితే వస్తుంది కాబట్టి దాంట్లో ఇంక్లూడ్ చేసే అవకాశం అయితే ఉంది. సో ఎనీవేస్ ఈ 2 ఫోన్స్లో ఒకటి దాంట్లో మాత్రం మనకి ఒప్పో వూక్ ఛార్జింగ్ అయితే సపోర్ట్ చేయబోతుంది అనమాట. సో దీంట్లో మనకి 50 వాట్స్ అవుట్పుట్ అయితే వస్తుంది వూక్ ఫాస్ట్ ఛార్జింగ్లో. పోకో ఫోన్ ఎవరైతే యూజ్ చేస్తున్నారో వాళ్ళకి ఒక గుడ్ న్యూస్ అనమాట. సో ఎవరైతే పోకో ఫోన్ బేస్ వేరియంట్ 128GB వేరియంట్ అలాగే 256GB వేరియంట్లు కూడా ఉంటారు. సో అమోడ్ వెర్షన్ మాత్రం చాలా మంది కొనరు, ఎందుకంటే అది టాప్ వేరియంట్. మనకి అరౌండ్ 31,000 ఏం పెట్టారు. ఇప్పుడు మాత్రం మనకి కొంచెం ప్రైస్ అయితే తగ్గించారు. ఎనీవేస్ ఆ ఫోన్లో అంత పాపులర్ అవడానికి రీజన్ ఏంటంటే దాని వెనక ఉన్న కేసు, దాన్ని అమోడ్ వెర్షన్ అంటారు కదా. సో దానికి సంబంధించిన అఫీషియల్ కేస్ అనేది ఈరోజు అన్ని డివైజెస్కి వీళ్ళైతే రిలీజ్ చేశారు. మీకు ఎంఐ స్టోర్లో దీన్ని అవైలబుల్గా పెట్టారు. సో యాక్చువల్ కాస్ట్ వీళ్ళు 1000 రూపాయలు పెట్టారు, కాకపోతే ఇప్పుడు ప్రజెంట్ 799 రూపాయలకి అయితే అమ్ముతున్నారు. సో మీరు బేస్ వేరియంట్ అంటే 64GB వేరియంట్ కొన్నా కానీ ఈ కేసు పెట్టుకుంటే మీకు ఆ టాప్ వేరియంట్ లాగే కనిపిస్తుంది. సో ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే ఒకసారి కింద లింక్ ఉంటుంది, మీరు ఎవరైనా కొనుక్కోవాలనుకుంటే కొనుక్కోవచ్చు. నేనైతే ప్లాన్ చేస్తున్నాను. IIT రూర్కీకి సంబంధించిన ఒక ప్రొఫెసర్ ఫణీంద్ర కుమార్ చికెన్గున్యాకి చింతగింజల్లో మెడిసిన్ ఉందని ఒక రీసెర్చ్ పేపర్ని అయితే రిలీజ్ చేశారు. ఆయన చెప్పిన దాని ప్రకారం జనరల్గా చింతగింజల్ని ఆయుర్వేదిక్ మెడిసిన్లో ఎక్కువగా వాడుతుంటారని. సో ఆ యాంగిల్లో ట్రై చేసినప్పుడు చింతగింజల్లో ఉన్న 2 రకాల ప్రోటీన్స్ చికెన్గున్యా వైరస్ మీద ఎఫెక్టివ్గా వర్క్ చేస్తున్నాయని చెప్పారు. ఎప్పుడైతే ఈ 2 రకాల ప్రోటీన్స్ని చికెన్గున్యా వైరస్ దగ్గరకు తీసుకెళ్ళినప్పుడు అది బ్లడ్ సెల్స్తో కాంటాక్ట్ అయ్యే పర్సంటేజ్ని 64% తగ్గించిందని చెప్తున్నారు. అలాగే అవి స్ప్రెడ్ అయ్యే పర్సంటేజ్ని 45%ని తగ్గించింది
తగ్గించిందని చెప్తున్నారు. సో ఇది ఒక గుడ్ న్యూస్ అనే చెప్తున్నారు. అలాగే ఈ చికున్గున్యా వైరస్ బ్లడ్ సెల్స్లోకి ఎంటర్ అయినప్పుడు అది స్ప్రెడ్ అవడానికి దాని చుట్టూ ఒక షుగర్ మాలిక్యూల్ని ఉంచుతుందని చెప్తున్నారు. ఆ షుగర్ మాలిక్యూల్ వల్లే ఎక్కువగా స్ప్రెడ్ అవుతుందని చెప్తున్నారు. ఎప్పుడైతే ఈ ప్రోటీన్ని ఆ షుగర్ మాలిక్యూల్కి దగ్గర తీసుకెళ్లారో అప్పుడు మాత్రం అది స్ప్రెడ్ అయ్యే లెవెల్ మాత్రం తగ్గుతుందని చెప్పారు. సో ఇది ఒక రీసెర్చ్ పేపర్ అనమాట. ఆయన రీసెంట్గా అనౌన్స్ చేశారు. ది హిందూ పేపర్కి ఆయన ఇచ్చిన ఇంటర్వ్యూలో అయితే చెప్పారనమాట. సో ఎనీవేస్ చికున్గున్యాకి త్వరలోనే ఒక మంచి మెడిసిన్ని మన ఇండియా నుంచే రాబోతుందని ఒక గుడ్ న్యూస్ అనమాట. ఇక ఈరోజు యాప్ ఆఫ్ ది డే ఏంటంటే ఒక గ్యాలరీ యాప్. జనరల్గా మీరు స్టాక్ ఆండ్రాయిడ్ ఫోన్స్ వాడుతున్నారు అనుకోండి, దాంట్లో మీకు గూగుల్ ఫొటోస్ మాత్రమే వస్తుంది. డిఫాల్ట్గా మీకు ఎలాంటి గ్యాలరీ యాప్ రాదు. సో మీరు కస్టమ్ స్కిన్ మొబైల్స్ వాడుతున్నారు అనుకోండి, దాంట్లో మాత్రం గ్యాలరీ యాప్ అయితే ఉంటుంది, కానీ స్టాక్ ఆండ్రాయిడ్ ఫోన్స్లో గ్యాలరీ యాప్ అయితే ఉండదు. సో వాళ్ళకి యూజ్ అవుతుంది ఇది. దీని పేరు సింపుల్ గ్యాలరీ ప్రో. దీని కాస్ట్ మీకు 35 రూపాయలు ఉంటుంది. అది ఈరోజు ఫ్రీగా వెళ్ళిపోయింది. కింద లింక్ డిస్క్రిప్షన్లో ఉంటుంది, ఒకసారి చెక్ చేయండి. సో ఇది ఇవాళ వీడియో నచ్చితే లైక్ చేయండి. మీరు లైక్ చేస్తుంటేనే ఇంకా బెటర్ కాంటెంట్ అనేది నేను చేయగలను. సో మీరు లైక్ చేస్తారని ఆశిస్తున్నాను. సో ఇది ఇవాళ వీడియో నచ్చితే లైక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. దిస్ ఈజ్ రఫీ సైనింగ్ ఆఫ్. బాయ్ బాయ్.